ఏ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఉన్నా లేకున్నా తప్పకుండా ఉండి తీరవలసినవి స్థానిక ప్రభుత్వాలు. అవి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు. ఎందుకనంటే చట్టసభలకు ఉండే విధులు వేరు, వాటి బాధ్యతలు వేరు, స్థానిక సంస్థలకు ఉండే బాధ్యతలు వేరు. వాస్తవానికి గ్రామ పంచాయతీలు అనేవి ఒక ఇన్స్టిట్యూషన్స్ కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక ఉద్యమం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల తర్వాత పెద్దలందరూ కూర్చొని నిజమే మనం గొప్ప పారిశ్రామిక విధానం తీసుకొచ్చినాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తున్నాం, కానీ గ్రామాల్ని మర్చిపోయినాం. గాంధీ గారేమో గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అంతే నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ, భారతదేశ గ్రామీణ ప్రాంతం అంతా. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతులు ఉండటం సరైనది కాదు అని చెప్పి గ్రామాల్ని ఎట్లా చేయాలి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటికి 90% గ్రామాలకు కూడా ఇక్కడ రాకపోకలు లేవు. మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. మనకు తెలుసు ఉత్తరాలు మనిషి రాసి పంపిస్తేనే సమాచారం. ఊళ్ళలో పోయి రావాలంటే ఎడ్ల బండ్లు, నడక లేదా ఎడ్ల బండ్లు, కొందరు గుర్రాలు, కొద్దిమంది గాడిదలు వాడేది. మరి నిధులు లేవు. నిజమే ప్రభుత్వంగా ఏర్పడడం, కానీ కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు, ఆ రోజుకున్న 14 రాష్ట్రాలే, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా నిధులు లేవు. వాస్తవానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాల సమస్యలు ఎట్లా తీరాలి, ఏం చేయాలి మనం అని చర్చ వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా, పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల పెద్దలు కూడా ఆలోచన చేసి పంచాయతీరాజ్ ఉద్యమం అనేది తీసుకురావాలి. ఒక ఉద్యమంలాగా దేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం కొరకు ఎట్లయితే ఉద్యమం చేసినామో, గ్రామాల అభివృద్ధికి కూడా ఒక ఉద్యమంలాగా పనిచేస్తే గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా